ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మనకందరికీ కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆదివారం నాడు మనం అనౌన్స్మెంట్ చేశాము కనుక ఈ దినము తప్పకుండా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశించి ప్రార్థన చేసుకుని మరలా మనం ఈ రాత్రి ఈ రీతిగా కూడుకోవడానికి దేవుడు మనకు కృపనిచ్చారు. దేవుని స్తోత్రం. 2023వ సంవత్సరంలో ఎన్నో ఆల్రెడీ ప్రేయర్లు మనం వదిలేసాం. ఎన్నెన్నో సార్లు మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. కానీ జనవరి నెల మొదటి ఆల్రెడీ ప్రేయర్లో పాల్గొనడానికి దేవుడు మనకు కృపనిచ్చారు. అందుని బట్టి మనం ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించుకుంటాం. హల్లెలూయా. జీవితంలో మనకు ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థించిన వారు ఎప్పుడు ఓడిపోరు. ప్రార్థనకి విజయమే తప్ప అపజయం ఉండదు. ప్రార్థించినటువంటి వారి జీవితాలలో తప్పకుండా దేవుడు అద్భుతాలు చేస్తారు. నమ్మినటువంటి మనము ఆ యొక్క కార్యములను మన జీవితాల్లో చూడాలని మనం ఎప్పుడు ఆశపడాలి. స్తోత్రం కలుగుతుంది. ఈ రాత్రి కూడా ఈ ఆల్రెడీ ప్రేయర్లో ప్రార్థించాలని వచ్చినటువంటి మీ అందరినీ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు బలపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుని కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో నుండి 17 కీర్తన మొదటి చరణం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఈ చదివిన కీర్తన భాగము మన ప్రార్థన ఎలా ఉండాలి, మన విజ్ఞాపన ఇటువంటి ప్రామాణికములను ఎటువంటి పద్ధతులను పాటించాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, ప్రార్థన ద్వారా మనము విజయమును పొందుకోవాలి అంటే మొదటిగా మనం ఎలాంటి వారమై ఉండాలి అనేది దేవుని వాక్యముల నుండి మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈ కీర్తన గ్రంథము 17వ కీర్తనలో దావీదు చెప్తున్నటువంటి మాట, యెహోవా న్యాయమును ఆలకించును. దేవుడు న్యాయమును ఆలకించువాడు. నా మొరకు అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుంచి వచ్చినది కాదు. అంటే పెదవులలో కూడా కపటమైనటువంటి పెదవులు, కపటమైనటువంటి మాటల ద్వారా కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట మనం. అంటే మన ప్రార్థన ఎటువంటి ప్రార్థన, మన ప్రార్థన చేసేటప్పుడు కూడా మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుని మన పెదవుల నుండి వచ్చేటువంటి మాటలు దేవునికి అనుకూలమైనవా కావా అనేది మనం పరిశీలించుకున్న తర్వాత ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలిస్తుంది. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో నీతిమంతులము అని కానీ మనం అనుకుని పర్వాలేదు, నా ప్రార్థన అంగీకారం అవుతుంది, నా ప్రార్థన ఎప్పుడు త్రోసివేయబడలేదు అని మనము గనక ధైర్యముగా ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, ఒకసారి నీ ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వచ్చిందా. కపటం అంటే అర్థం ఏంటి? కపటం అంటే అర్థం ఏంటంటే బయటకు ఒకటి లోన ఒకటి. అది కపటమైనటువంటి ప్రార్థన. అది దేవునికి ఎంత మాత్రం ఇష్టం కాదు. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు, ఆయన తప్పకుండా నా ప్రార్థన వింటున్నారనేటువంటి భయంతో మనం చేయాలి. ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా ఒక భయమును కలిగి ఉండాలి. అదేంటంటే తప్పకుండా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. నా ప్రార్థన ఎన్నడూ కూడా త్రోసివేయడు. He never denied my prayer. ఎప్పటికీ నా ప్రార్థనలు త్రోసివేయబడవు. 19వ కీర్తన
14వ చరణం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఏంటి అంగీకారములు అవ్వాలి దేవునికి? నోటి మాటలు, హృదయ ధ్యానము. దేవుని దృష్టికి మొదట అంగీకారములు అవ్వాలి. ఆ రెండు ఎప్పుడైతే మనము అంగీకారములు అవుతాయో అప్పుడు దేవుడు మన ప్రార్థనను ఫలింపజేస్తాడు. ఇంక భయపడాల్సిన పని లేదు, నో డౌట్ ఎక్కడ. తప్పకుండా మన ప్రార్థనలు ఫలించబడతాయి. ఈ రెండు బాగుండాలి. నోటి మాటలు, మన నోటి నుంచి ఎన్ని మాటలు మాట్లాడుకుంటుంటామో, ఉదయకాలం నుంచి పండుకునేంత వరకు కూడా మనం ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం. కానీ ఎప్పుడైనా మనం మాట్లాడేటువంటి మాటల్లో దోషాలతో కూడిన మాటలు ఉంటాయి, పాపముతో కూడిన మాటలు ఉంటాయి, కపటాలతో కూడిన మాటలు ఉంటాయి, అసలు మనకు ఉపయోగపడని మాటలు ఉంటాయి చాలా. అసలు అవి మనకు ఉపయోగపడవు. అసలు ఎన్ని మాటలు మాట్లాడుకుంటాం మనం. అందుకే మరలా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మరలా మనము ఏ నోటి చోతైతే కపటమైన మాటలు, మనకు ఉపయోగం లేని మాటలు, అనవసరమైన మాటలు మనం మాట్లాడుకుంటామో, అదే నోటి చేత మరలా మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? ప్రార్థన చేస్తాం. యాకోబు పత్రికలో భక్తుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు రాస్తాడు. 4 కోసం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదామా? ఏ నరుడును నాలుకను సాధు చేయలేరుడు. ఏ నరుడును కూడా అడ్డుకట్ట వేయలేనిది, ఆపలేనిది ఏంటి చెప్పండి? ఒకసారి మీ నాలుగు నట్టుకుని కాసేపు ఆపమ్మా అని చెప్పేసి కదపండి ఒకసారి. ఎప్పుడైనా ట్రై చేయండి ఇంటికి వెళ్ళాక. అలా పట్టుకుని ఉండండి మీరు కాసేపు. పట్టుకున్నాండి, పట్టకాలతో పట్టుకున్నా, దేంతో పట్టుకున్నా అది ఏం చేస్తూ ఉంటుంది? ఆపలేము. దాని అర్థం ఏంటంటే, నాలుకను ఏ నరుడును సాధు చేయలేడు. నాలుకను వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నాలుక ద్వారా వచ్చేటువంటి మాటలకు హద్దు ఉండదు. నాలుక ద్వారా వచ్చేటువంటి మాటలకు ఇంకెంత మాత్రము స్టాప్ అనేది ఉండదు. ఎప్పుడు లోడ ఏదో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. అసలు మనకి ఎంత మాత్రం ఉపయోగపడద్దా అని ఎప్పుడు ఆలోచించాం. సోక్రటీస్ అనేటువంటి ఒక గ్రీక్ ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ఎవరైనా నాకు ఏదైనా ఒక మాట చెప్తే మనం వెంటనే నమ్మేద్దాం. అంతే కదా? నీకే తెలుసా ఇలా జరిగింది అన్నాం అనుకోండి, ఎస్ యూ కన్ఫర్మ్ టు దట్ వర్డ్. అది అవునా కాదనేది తర్వాత సంగతే. మనతో మనం ఏం చేస్తాం? దాన్ని రూఢిపరిచేస్తాం. సోక్రటీస్ అలా చెప్పలేదు. ఆయన మహా ఫిలాసఫర్, మహా గొప్ప తత్వవేత్త. ఆయన ఏమన్నాడంటే, ఏదైనా ఒక విషయం మాకు చెప్పినప్పుడు అది మొదట నిజమా కాదా నిర్ధారణ చేసుకుని, నిజముగా అయితే దానిని సాక్షుల నోట, ఒక 2-3 సాక్షుల నోట ఆ మాట పలికితే అది నిజం. ఒకవేళ ఆ మాట కనుక ఎక్కువ మంది చేత పలకబడకపోతే అది అబద్ధం, దాన్ని నమ్మకూడదు. ఒకవేళ దాన్ని తీసుకుంటాను, ఒకవేళ అది నాకు ఉపయోగపడలేదో లేదో కూడా చూసుకుంటాను. అది నిజమో కాదో చూసుకుంటాను, అది నాకు ఉపయోగపడుతుందో లేదో చూసుకుంటాను అన్నాడు సోక్రటీస్. ఎప్పుడైనా మనం అలా ఆలోచించగలిగితే మనకు అంత ధన్యకరమైన జీవితాలు అంటూ ఇంకేముండవు. స్తోత్రం కలిగి మనకు ఉపయోగపడాలి కదా. ఏదైనా ఒక మాట ఎవరైనా చెప్తే అది మనకు ఉపయోగపడాలి, మనకి ఏదో విధంగా మేలు చేయాలి. ఏ మేలు చేయలేని వ్యర్థ మాటలు మనకి ఎందుకండి? ఎందుకు ఉపయోగపడినటువంటి పనికిమాల విషయాలు మనకు ఎందుకు?
వాటి గురించి నీ నోరును, నీ నాలుకను వ్యర్థంగా వాడేస్తున్నారేమో. ఒకవేళ జాగ్రత్త, ఎప్పుడు వాడకూడదు మనం అలాగా. అయ్యి బాబు, ఏదైనా ఒక విషయం గురించి అత్యధికంగా మాట్లాడుకోవటం కానీ, ఏదైనా మనకు తెలియని సంగతి గురించి అత్యధికంగా మాట్లాడుకోవటం కానీ, నీకు తెలియని సంగతుల గురించి చర్చించుకోవటం కానీ, నువ్వు చూడని విషయాల గురించి మాట్లాడుకోవటం కానీ, నిజ నిర్ధారణ కాని విషయాల గురించి మాట్లాడుకోవటం కానీ, అది నీకు ఉపయోగపడకుండా ఉన్నటువంటి విషయాలు అయినప్పటికీ కూడా వాటి గురించి మాట్లాడుకోవటం భయంకరమైనటువంటి పాపం. అది మనం ఎన్నడూ చేయకూడదు. దేవుడు మనలను పవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వారంగా దేవుడు మనల్ని ఉండమని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి వారమై ఉండాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పవిత్రమైనటువంటి పెదవులతో ప్రార్థించాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన నోరుని ఎంత విస్తారంగా వాడేస్తామో దేవుల్లో అంత ఎక్కడిపోతాం. అది మన బాధ. లోకం కోసం మనం వాడుతున్నాం మన నోటిని, మన కోసం వాడుకుంటున్నాం మన నాలుకని. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రయాసపడడానికి వాళ్ళైపోతున్నాం. చాలా బలహీనమైపోతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, నాలుకను ఎవడును సాధుపరచలేడు, అది మరణకరమైన విషంతో నిండిపోయింది, అది నిర్ఘణమైనటువంటి దుష్టత్వమే. దానితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాము. రెండు జరుగుతా ఉన్నాయి. 4%. ఇంకో మాట ఉంది ఇక్కడ, ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనము కూడా వెళ్తున్నాయి. జాగ్రత్త, అలా జరగకూడదు అనేది ఈ భక్తుని యొక్క ప్రాధాన్యమైన ఉద్దేశం. మన జీవితాల్లో కూడా మన నోరు, మన నాలుక, మన మాటలు దేవునికి అంగీకారములు కావాలి. ఎప్పుడైతే అంగీకారములు అవుతాయో అప్పుడు మన ప్రార్థనలు ఫలిస్తాయి. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలు ఫలించడానికి, ప్రార్థనలు మన జీవితాల్లో ఇంకా వెనకపోవటానికి కారణం ఏంటంటే, ఇలాంటి పనులు, ఇలాంటి ఆలోచనలు మన జీవితాల్లో ఉండడం వల్ల. అందుచేత దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు, తప్పకుండా అలాంటి ప్రార్థనలు మీరు చేయొద్దు. 35వ కీర్తన 13వ మాట. 35:13 చదవండి. ఉన్నప్పుడు కట్టుకుంటుని నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాను, ఆయనను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చెను. ఎంత భయంకరం! ప్రార్థన మళ్ళీ తిరిగి వచ్చేద్దా? ప్రార్థన మరలా తిరిగి నా ఎదలోనికే వచ్చేసింది. వెళ్ళిన ప్రార్థన ఏమవ్వాలి చెప్పండి? ఫలించాలి. చేసిన ప్రార్థనలు ఫలించాలి, చేసిన విజ్ఞాపనలు ఫలించాలి. అలా ఫలించాలి అంటే కపటమైనటువంటి పెదవులు మన జీవితంలో ఉండకూడదు. మన నోటి మాటలు, హృదయ ధ్యానములు దేవునికి అంగీకారం అవ్వాలి. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యంలో 66వ కీర్తన 20 మాట మనం చదువుకుంటుంటే మరొక మంచి మాట రాయబడింది. దేవుడు నా ప్రార్థనను, అది స్తోత్రం చెప్పండి సార్. దేవుడు ప్రార్థనలను త్రోసివేసేవాడు కాదు. దేవుడు నా ప్రార్థనలను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. స్తోత్రం కలిగి. ఒకవేళ ఈ రెండే కానీ జరిగింది అనుకోండి మన జీవితాల్లో, ఇప్పుడు దాకా మనం ఏం చూడలేకపోతాం. ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు, గొప్ప మేలులు, ఉపకారాలు మనం చూడగలుగుతున్నామంటే మన ప్రార్థనలు ఫలిస్తున్నాయి. తన ప్రార్థనలు ఫలించడం వల్లనే మనము అనేకమైనటువంటి మేలులు, ఉపకారాలు మనం చూడగలుగుతున్నాం. ప్రార్థనలు ఫలించడానికి దేవుడు కృప ఇస్తున్నాడు. స్తోత్రం కలుగుతుంది. ప్రార్థన అనేది
మన జీవితాలు చాలా అవసరం. మన ఇంటి దగ్గర కూర్చుని చేసేటువంటి ప్రార్థన, మనం చేసే ప్రార్థన ఒక్కొక్కసారి మనకు నిర్లక్ష్యం అయిపోయి మనం చేయడం కూడా మానేస్తూ ఉంటాం. కానీ ఈ రాత్రి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థించాలి. స్తోత్ర. ప్రార్థించే స్థలం ఏదైనా, ప్రార్థించేటువంటి సమయం ఏదైనా, ప్రార్థించే పరిస్థితులు ఏవైనా ప్రార్థనకి విజయం తప్పకుండా ఉంటుంది. హల్లెలూయా. దైవ గ్రంథంలో 12వ అధ్యాయము 9వ మాట మనం చదువుదాం, 8వ మాట చదువుదాం. ఆది కాండం 12:8. బయలుదేరి చేరి మధ్యను వేసి యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. స్తోత్రం చెప్పండి. బలిపీఠం ముందు ప్రార్థన. బలిపీఠం ముందు ప్రార్థన అంటే ఇది బలిపీఠం. ఆ దినాల్లో బలిపీఠాలు లేవు. ఆరాధన స్థలము ఏది అంటే, ఎక్కడైతే బలిపీఠం కడతారో రాళ్లతో బలిపీఠం కట్టుకుని, ఆ రాళ్లతో ఒక ఎత్తైనటువంటి ఒక రాళ్లతో చక్కటి పీఠం కట్టి, దాని మీద చెక్కలు కర్రలు వేసి, దాని మీద ఒక బలి పశువును వధించి, ఆ బలి పశువును దాని మీద రక్తం చిందించి, దానికి మరలు నిప్పంటించి, అది నిప్పులో కాలిపోయి దగదగ బూడిదైపోయే వరకు కూడా కాల్చేవాడు. అది ఆకాశమునకు ఆ పొగలాగా లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బలిపీఠం ఎదుట వారు దేవునికి ప్రార్థన చేశారు. అబ్రాము కూడా బలిపీఠం ఎదుట ప్రార్థన చేశాడు. ప్రయాణం ప్రారంభించబడింది. అతని ప్రయాణంలో మొదటిగా దేవునికి ప్రార్థన చేశాడు. అతడు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ తప్పకుండా బలి పెట్టుకునేది. ఆ బలిపీఠం ఎదుట అతడు ప్రార్థించాడు. మనము కూడా ఈరోజు బలిపీఠం ఎదుటకు వచ్చాం. స్తోత్రం కలిగి. హల్లెలూయా. దేవుని మందిరములో ఈ బలిపీఠ స్థానము, ఈ మందిరములో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి స్థానము మనం ఎదురు కూర్చున్నాము. ఈ బలిపీఠం ముందు మనం చేస్తున్నటువంటి ప్రార్థన తప్పక ఫలభరితంగా మారుతుంది. హల్లెలూయా. 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని పోయి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రాలను లెక్కించు, నీ చేతనైతే లెక్కించుము అని చెప్పి నీ సంతానమును అలాగవునని చెప్పాను. స్తోత్రం చెప్పండి. అసాధ్యమైన దానిని దేవుడు సాధ్యపరుస్తానని మాటిస్తున్నా. తన జీవితంలో ఎప్పటికూ చూడలేను అనుకునేటువంటి ఆ స్థితిలో నుండి దేవుడు అబ్రామును బలపరుస్తున్నాడు. బలిపీఠాలు కట్టి బలిపీఠాల ముందు అతడు చేస్తున్నటువంటి ప్రార్థన తప్పకుండా ఫలిస్తుందని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో మీరు భయపడకండి, తప్పకుండా మీ ప్రార్థన ఫలభరితంగా మారుతుంది. అబ్రాము, నా మాట విని నీవు వచ్చావు, నేను ఎన్నడూ విడిచిపెట్టను. నేను స్తోత్రం కలుగు. నువ్వు వచ్చినటువంటి నా మాటను విని వచ్చినటువంటి నిన్ను తప్పకుండా నేను ఆశీర్వదిస్తా. నేను ఎలా ఆశీర్వదిస్తానంటే, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూడు. ఒకవేళ ఆ నక్షత్రాలు నువ్వు ఏమైనా లెక్క పెట్టగలవా? వాటిని ఒకవేళ నీవు లెక్క పెట్టగలిగితే నేను కూడా నీ సంతానమును ఆ రీతిగా చేస్తా. స్తోత్రం కలుగుగా. ఎంత అద్భుతమైన మాట. ఆ ప్రవచనాన్ని లేదా ఆ మాటను దేవుడు తర్వాతి కాలంలో నెరవేర్చాడు. స్తోత్రం కలిగి. తర్వాతి కాలంలో నెరవేర్చబడ్డాయి. అబ్రాహాము జీవితంలో ఏది చూడలేను అనుకున్నాడో, ఏది అసాధ్యమని అనుకున్నాడో, దేవుని మాట మీద ఆధారపడడం వలన, దేవుని బలిపీఠం ముందు ప్రార్థించడం వలన
దేవుని మీద విశ్వాసం ఉంచడం వలన అతడు ప్రార్థనలకు ఫలము పొందుకోగలిగాడు. స్తోత్రం కలుగును. తన కుమారుని పొందుకోగలిగాడు. కుమారుడు దేవుడు ఆశీర్వదించాడు. ఎంతో అద్భుతంగా కొంత నీ యొక్క జీవితంలో నూతనమైన ఆనందము ప్రారంభించబడింది. స్తోత్రం కలుగును. ఈ రాత్రి ఈ ప్రార్థనా కూటంలో ఉన్నటువంటి మీరు కూడా, ఒకవేళ మీ జీవితంలో కూడా, ప్రభువా నాకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, నాకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఒకవేళ ప్రభువా మీ చిత్తమైతే మీ బలిపీఠం ముందు అబ్రహాము ప్రార్థించినట్టుగా నేను కూడా ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమైతే నాకు ఆరోగ్యం ఇవ్వండి, నీ చిత్తమైతే నన్ను బలపరచండి, నీ చిత్తమైతే నన్ను, నా కుటుంబాన్ని దీవించండి, మా పరిస్థితులను మార్చండి, మమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపించండి, మేము ఎక్కడ విశ్వాసంలో జారిపోకుండా కడవరకు మేము ముందుకు నడవడానికి సహాయం చేయండి. మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో మీరు ఎరుగుదురు కనుక ఆ పరిస్థితులన్నింటిలో కూడా మాకు విజయాన్ని ఇవ్వండి. అబ్రహాం బలిపీఠం ముందు ప్రార్థించినట్టుగా మేము కూడా బలిపీఠం ముందు ప్రార్థిస్తున్నాము. అసాధ్యమైనటువంటి కార్యములను మాకు సాధ్యపరచండి. స్తోత్రం కలుగును. దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా మన ప్రార్థనను త్రోసివేయడు. ఎలాంటి ప్రార్థన అయి ఉండాలి అంటే కపటమైన పెదవులతో కూడినటువంటి ప్రార్థన కాదు. అలాంటి ప్రార్థన దేవునికి అక్కర్లేదు. ఒకవేళ మన పెదవులు మనం శుద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం, క్షమించాలి 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తినని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైను, నీ దోషము తొలగిపోయెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతం కదా. యెషయా అనేటువంటి ప్రవక్త ప్రవచనము, అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఉంటాయి దీంట్లో. ఈ 6వ అధ్యాయంలో ఈ యెషయా అనేటువంటి ఈ ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనములో అత్యున్నతమైన సింహాసనం వద్ద ఒకడు ఆశీనుడై ఉండుట నేను చూచాను. ఆయన ఎలా ఉన్నారో, ఆయన పక్కనటువంటి దేవదూతలు ఎలా ఉన్నారో అవన్నీ వర్ణించాడు. వాళ్ళందరూ దేవునికి పరిశుద్ధుడు 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 అని కేకలు పెడుతున్నారని రాయబడ్డది. అంతేకాదు ఆ కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు, పరలోక పునాదులు అదిరిపోతున్నాయంట. అంత అద్భుతమైనటువంటి స్తుతి యాగము జరుగుతా ఉంది. ఆ స్తుతి యాగం జరుగుతున్నటువంటి ఆ దర్శనాన్ని చూస్తుంటుండగా యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనుల మధ్య నేను నివసించుచున్నాను అని తనను తాను దేవునికి ఒక్కసారి కనపరుచుకుని అంటున్నాడు. నా పెదవులు దేవుని ఎదుట సరైనవి కావు. నా పెదవులు నిన్ను స్తుతించాలి అంటే, నా పెదవులు నిన్ను మహిమపరచాలి అంటే, దేవదూతలు ఏ విధంగా అయితే పరిశుద్ధుడు 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 స్తుతిస్తూ ఉన్నారో వారి వలె నేను కూడా స్తుతించాలి అంటే నా పెదవులు పరిశుద్ధముగా మారాలి. స్తోత్రంగా. నా పెదవుల నుండి పరిశుద్ధమైన మాటలు కావాలి. నా పెదవులు ముట్టబడాలి, నా పెదవులు తాకబడాలి. ప్రభువా నన్ను సంపూర్ణంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను స్తుతించేవాడిగా, ప్రార్థించేవాడిగా, నిన్ను మహిమపరిచేవాడిగా నేను ఉండాలి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అని దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శరాపులలో దేవదూతలలో ఒకడు బలిపీఠము మీద నుండి కారుతో, ఒక చిన్న పట్టకారుతో నిప్పును తీసి ఎగురుకుంటూ వచ్చి యెషయా యొక్క పెదవులకు నిప్పును అంటించింది.
ఎక్కడి నుంచి వచ్చింది రాయబడింది అక్కడ? బలిపీఠం. బలిపీఠం బలిపీఠం మీద నుంచి అక్కడ ఉన్నటువంటి బలిపీఠం మీద మండుతున్నటువంటి ఆ బలిపీఠపు నిప్పులలో ఒక నిప్పును కారుతో పట్టుకొని ఆ దేవదూత ఎగురుకుంటా వచ్చి ఆ యెషయా పెదవులను కాల్చింది. ఇక నుంచి నీ పాపం పరిహారమైంది, ఇదిగో నీ దోషము తొలగిపోయింది. స్తోత్రం కలుగునుగా. ఈ బలిపీఠం మీద నుండి చేయబడుతున్నటువంటి దేవుని వాక్య ధ్యానాలు, ఈ బలిపీఠం మీద నుండి దేవుడు మీతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, మనము కూడా మన పెదవులను పరిశుభ్రపరుచుకోవాలి. స్తోత్రం కలుగునుగా. మన హృదయాల్ని కడుక్కోవాలి, మన మాటలను శుద్ధి చేసుకోవాలి. అపవిత్రమైన పెదవులతో మనం ఒకవేళ ఉంటున్నామేమో దేవుని సన్నిధిలో, ఇందాక వాక్యంలో చదివినట్టుగా ఒక మాటతోటే లేదా ఒక నోటితోటే మనము శుభవచనాలు పలుకుతూ అదే మాటతో లేదా అదే నోటితో మనలో శాపవచనాలు పలుకుతున్నామేమో. అంటే నీ నోటిని రెండు రకాలుగా వాడేస్తున్నారేమో. ఒకవేళ అలా వాడితే, ప్రభా నా ప్రార్థన నీకు అంగీకారం అవ్వాలి అంటే ముందు నా పెదవులు ఏమవ్వాలి? కాల్చబడాలి. నా పెదవులు కాల్చబడితే నా ప్రార్థన అంగీకారం అవుద్ది. యెషయా పెదవులు కాల్చబడ్డాయి. అందుచేత అతడు అద్భుతమైనటువంటి దర్శనం పొందుకున్నాడు. అతని పాపం పరిహారమైంది, అతని ప్రాయశ్చిత్తం కలిగింది, అతని దోషము తొలగిపోయింది. స్తోత్రం కలుగునుగా. ఎందుచేతనగా పాపముతో శాపముతో ఉన్నటువంటి మన ప్రార్థన ఎప్పటికీ దేవుడు అంగీకరించడో. అంతే. మన ప్రార్థనలో పరిశుద్ధత, మన ప్రార్థనలో నీతి, మన ప్రార్థనలో యథార్థత ఉండుట, అది మన జీవితానికి ఆశీర్వాదకరం. 66వ కీర్తన 18వ మాట మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి చూడండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చూసారా? హృదయాలలో పాపము, పెదవులలో కపటము. ఒకవేళ అలాంటి జీవితాలు కనుక మన జీవితంలో ఉంటే నీ ప్రార్థన ఎప్పటికీ దేవుని చెంతకు చేరదు. బలిపీఠము ఎదుట నిలబడి అబ్రహాములాగా ప్రార్థించాలి. బలిపీఠం ముందు నిలబడి అబ్రహాములాగా వాగ్దానాలను పొందుకోవాలి. బలిపీఠం ముందు నిలబడి ప్రార్థనకు ప్రతిఫలాలు మనం పొందాలి. అంతేకాదు బలిపీఠము నుండి అగ్ని చేత మన పెదవులు ఏం చేయబడాలి? పాపము పరిహరించబడాలి. ఎందుకంటే పాపము దేవునికి మనిషికి అడ్డుగోడైపోతుంది. ఎప్పుడైతే మన పాపము దేవునికి మనిషికి అడ్డుగోడైపోయిందో మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. అందుకని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. బలిపీఠము మీద నుండి దేవుని యొక్క దేవదూత తీసుకొచ్చిన నిప్పు, బలిపీఠం ముందు అబ్రహాము చేసిన ప్రార్థన, ఇవి రెండు కూడా చాలా విశిష్టమైనవి. మన జీవితాల్లో కూడా మన ప్రార్థనలు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదింపబడి మనము కూడా మన జీవితాల్లో ప్రభు దగ్గర ఏదైతే మనం అడుగుతున్నామో అవన్నీ పొందుకోవటానికి ఈ రాత్రి మన పెదవులను, మన హృదయములను, మన మాటలను దేవుని కొరకు వాడుకుందాం. హల్లెలూయా. ఎందుచేతనగా దేవునికి ఇష్టమైనది స్తుతి యాగము, దేవునికి ఇష్టమైనది హృదయంలో ఉన్నటువంటి ప్రతి దోషమును కూడా కడుక్కోవటం. మనం దేవుని ఎదుట నీతిమంతులముగా నిష్కల్మషులుగా ఉండుట దేవునికి ఇష్టం. యేసు ప్రభువు చెప్పారు, నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమో లేదు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఎందుచేతనగా అతడు దేవుని ఎదుట అంత అద్భుతముగా తన యొక్క యథార్థతను కనుపరిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే, మన జీవితాల్లో కూడా దేవుడు మనలను చూస్తూ ఉన్నారు గనక మనము కూడా దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము దేవుని చేత కూడా అలాగే మనము, ఇతడు కపటము లేనివాడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు దోషము లేనివాడు, ఈమె జీవితము దేవుని ఎదుట సరైనది అని మనం గనక మనం అనిపించుకోగలిగితే మన ప్రార్థనలో
అద్భుతంగా ఫలిస్తాయి. స్తోత్రం కలుగును. మన నోటిని దేవుని కొరకు, ప్రార్థన కొరకు వాడుకుందాం. మన పరిస్థితులు మారాలంటే ప్రార్థన కావాలి. మన జీవితంలో నెమ్మది పొందాలంటే ప్రార్థన కావాలి. ఇంకా మనం దేవుళ్ళు బలపరచబడాలంటే ప్రార్థన కావాలి. మన సమస్యలు తీరాలంటే ప్రార్థన కావాలి. ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూటము, ఈ ఆన్లైన్ ప్రేయర్లో మనము కూడా కొంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించి ప్రభువులో నిలబడి, ప్రభువులో మనము ఆయన దీవెనలు పొందుకున్నట్లుగా మన హృదయాల్లో నుండి, పెదవుల నుండి పవిత్రమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన చేసి ప్రభు యొక్క సన్నిధానముల నుండి మనము మేలు పొందుదాము. దేవుని చేత దీవించబడదాము. మన ప్రార్థన దేవునికి అంగీకారములగునుగాక. ఆమేన్.